దారిని తీసుకో పోనీ. ఇప్పుడు కాదు, అక్కడ అంత సింపుల్గా పడదు కొని మరి. 20 స్పీడ్ ఆ టచ్ అయిన వెంటనే థర్డ్ గేర్ వేసేస్తాను. లేకుంటే ఇదే గేర్లో పోనీ, నేను గేర్లు ఏం మార్చుకోవచ్చు. పోనీ సెకండ్లో బెస్ట్. థర్డ్ వేస్తే ఎక్కలేకపోవచ్చు. ఎక్కలేకపోవచ్చు. ఇంకా కొంచెం అప్పు వచ్చే కొద్దీ మనకి ఎక్సలేటర్ యూజ్ అవుతుంది. ఇంకా క్లచ్ అస్సలు టచ్ చేయకూడదు. చూడు మొత్తం రైట్కి పోతున్నాయి. ఎందుకు సార్ ఇక్కడ ఇట్లాంటి అప్ దగ్గర స్టాప్ చేయాలనుకోండి సార్. ఇప్పుడు క్లచ్ తొక్కి బ్రేక్ వేసి క్లచ్ హాఫ్ వదలదు అంతే. అంతేనా సార్? న్యూట్రల్లో ఉండాలా ఇప్పుడు ఫస్ట్ గేర్లో? స్టాప్ చేయి, స్టాప్ చేయి, స్టాప్ చేయి. మరి బ్రేక్ వేసినావా? లేదు సార్. మరి మనం ఆల్రెడీ మన గ్రౌండ్లో మనము ప్రాక్టీస్ చేసినాం. అవును సార్. పైకి ఎక్కి నిలబెట్టి వెనక్కి పోకుండా మూవ్ ఎలా చేయాలనేది మనకు తెలుసు. సేమ్ అదేదో ఇది కూడా అదే. అర్థమైందా? ఇప్పుడు బ్రేక్ వేసినా సార్ క్లచ్ పట్టుకున్న తర్వాత ఇక్కడ ఎక్సలేటర్ అవసరం లేదు. మూవ్ అయిందా లేదా? అయింది కదా, అంతే. ఫస్ట్ గేర్లోనే పోండి నిదానంగా.